కృష్ణా జిల్లా గుడివాడలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ మోసం బయటపడింది. భక్తులు సమర్పించిన బంగారు కిరీటాన్ని కమిటీ సభ్యులు తాకట్టు పెట్టారని దాతలు ఆరోపిస్తున్నారు. పండుగల వేళ స్వామివారికి కిరీటం అలంకరించడం లేదని దాతలు అంటున్నారు. కిరీటం చూపించామన్నా కూడా వారు చూపించడం లేదని ఆరోపిస్తున్నారు. కిరీటం సమర్పించే సమయంలో రసీదు కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. కిరీటం తిరిగి తమకిస్తే వేరే గుడికి అప్పగిస్తామంటున్నారు దాతలు. ఈ మేరకు ఆలయ కమిటీపై పిఎస్లో ఫిర్యాదు చేశారు వృద్ధ దంపతులు. 2025 జనవరిలో వృద్ధ దంపతులు మాటూరి సుబ్బారావు, లక్ష్మీకుమారి 461 గ్రాముల బంగారంతో తయారు చేయించిన కిరీటాన్ని సమర్పించారు. ఆ సమయంలో కిరీటానికి 70 లక్షల రూపాయల ఖర్చు అయిందని చెబుతున్నారు దాతలు. ఇక కమిటీ అధ్యక్షుడు మోహనరావు, సభ్యులు కలిపి మార్వాడీ షాపులో కిరీటాన్ని తాకట్టు పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల కానుకలతో వ్యాపారం చేస్తారా అని భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్ళు ఈ కరూర్ వైస్ బ్యాంకులో ఉందన్నాడు లాకర్లో. తర్వాత ఇండియన్ బ్యాంక్ లాకర్లో ఉందన్నాడు. ఒక మాట ఎక్కడం లేదు, ఇక లేదు, ఫోన్ ఎత్తడం లేదు. మరి అమ్ముకున్నాడు, తాకట్టు పెట్టాడు తెలియదు, రసీదు ఇవ్వలేదు కనుక ఆ క్రెడిట్ నాదే కదా. మరి నా క్రెడిట్ నాకు ఇచ్చిన సంతోషమే, సోమవారికి సమర్పించిన సంతోషమే. నాకు ఇస్తే ఇంకా నేను ఎక్కడో మంచి గుడి చూసి ఇస్తా. ఇటువంటి పాలక వర్గానికి ఉన్నాం. ఎందుకంటే వీళ్ళు అమ్ముకుంటారో తాకట్టు పెట్టుకుంటారో తెలియదు, పంచుకుంటారు అంతా. 7 అంతస్తులుగా ఈ రాళ్లతో ఇచ్చాము. 7 రాళ్ళు పెట్టి 7 గోపురాలల్లే పెట్టి చుట్టాలందరినీ పిలిచాము. కిరీటాన్ని ఊరేగించాము. ఆ అమ్మవార్లకి అయ్యగారికి అలంకరించాము. మేమేంటే చాలా సంతోషంగా ఇచ్చాము దేవుడికి. ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు. 70 లక్షలు అయింది. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం కానీ ఆయన తాకట్టు పెట్టుకోమనో అమ్ముకోమని మేము ఇవ్వలేదు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున కిరీటం పెడతాము, భోజనాలు పెడతాము, కిరీటం పెడతాము అన్నాడు. మాకు కూడా మమ్మల్ని కూడా భోజనానికి రమ్మంటే మేము రాలేమన్నాము. అందుకని మాకు క్యారేజీ కూడా పంపేవాడు. శ్రవణ నక్షత్రం రోజున పండగలప్పుడు పెడతాము, శ్రవణ నక్షత్రం రోజున పెడతాము, మీ గోత్రనామాలతో పూజలు చేస్తాము, అన్నీ ఒప్పందం పెట్టుకునే ఇచ్చాము మేము. అయినా కానీ ఇట్లా చేశాం.